సిలువకు వేయడానికి పాపాత్మల చేతులకు పిలాతు యేసు ప్రభువును అప్పగించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. ఇప్పుడు యేసు ప్రభువును ఇంకా వాళ్ళు పడుతూ కొడుతూ ఆ సిలువ మరి హింసిస్తూ నిందిస్తూ దూషిస్తూ ఏలన చేస్తూ భారమైన సిలువ మోపైన సిలువ ఒకటి తీసుకొచ్చి యేసు ప్రభు మీద మోపి యెరూషలేము వీధుల గుండా ఆయన త్రిప్పుచు కొరడాలు తీసుకొచ్చి యేసు ప్రభును కొడుతూ ప్రేమిన దేవుని బిడ్డలారా యెరూషలేము వీధుల గుండా అంతా తింపుతూ యేసు ప్రభును ఆ కలువరి కొండ వరకు తీసుకుపోయినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. ఆ కపాలం అనే స్థలం గొల్గొతా కొండకు తీసుకుపోయినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. ఆ సమయంలో ఏం జరిగింది చూడండి. ఆయన సిలువ మోస్తూ ఆయన మరి ఆయనను సిలువ మోస్తూ వెళ్తున్న సమయంలో ఆయనను ప్రేమించిన వాళ్ళు, ఆయన మీద అభిమానం ఉన్నవాళ్ళు, ఆయన మీద విశ్వాసం ఉన్నవాళ్ళు, ఆయన ద్వారా మేలు పొందిన వాళ్ళు, ఆయన దైవ కుమారుడు లోకరక్షకుడు అని గుర్తెరిగిన వాళ్ళు, ఆయనను నమ్మిన వాళ్ళు. ఎవరు నమ్మిన వాళ్ళు? యేసయ్యను నమ్మిన వాళ్ళు. చూడండి, గొప్ప జన సమూహం అంట. ఏ సమూహము? గొప్ప జనసమూహం అనగా యేసు ప్రభు ప్రేమను గుర్తెరిగిన వాళ్ళు, యేసు ప్రభు మంచితనము గుర్తెరిగిన వాళ్ళు, యేసు బోధలు అంగీకరించిన వాళ్ళు, యేసును నమ్మి విశ్వసించిన గొప్ప జనసమూహం. గొప్ప జనసమూహమును తర్వాత ఆయనను గూర్చి యేసయ్యను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడి. గొప్ప జన సమూహము యేసు ప్రభువును వెంబడించింది. ఎప్పుడు? యేసు ప్రభు సిలువ మోస్తూ ఆ కపాలం అనే స్థలానికి గొల్గొతా కొండకు వెళుతున్న సమయంలో ప్రేమిన దేవుని సంగమా, గొప్ప జన సమూహం యేసు ప్రభువును వెంబడించింది. ఆ గొప్ప జన సమూహంతో పాటు యేసు ప్రభు ద్వారా స్వస్థతలు పొందినటువంటి వాళ్ళు, మేలు పొందినటువంటి వాళ్ళు, విడుదల పొందినటువంటి వాళ్ళు, యేసు ప్రభు దైవ కుమారుడు లోకరక్షకుడు అని నమ్మి విశ్వసించిన చాలామంది స్త్రీలు అంట. ఎంతమంది స్త్రీలు? చాలామంది స్త్రీలు. కొంతమంది? చాలామంది? చాలామంది. ఆ చాలామంది స్త్రీల లోపల వాళ్ళు చాలా మంచోళ్ళు. ఈ చాలామంది స్త్రీలు ఎలాంటి వాళ్ళు? మంచోళ్ళు. వీళ్ళు సాడీలు చెప్పుకునేటోళ్ళు కాదు, గుసగుసలు ఆడేటోళ్ళు కాదు, పుండకోరి శాతలు వీళ్ళ దగ్గర లేవు. దేవుడు పరిశుద్ధుడు కనుక వాళ్ళు ఎలా పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని అనుదినం వెంబడించిన వాళ్ళు. అనుదినం ఎవరిని వెంబడించిన వాళ్ళు? యేసయ్యను వెంబడించిన వాళ్ళు. వాళ్ళకు మంచి లక్షణాలు ఉన్నాయి. అందుకే ఎంతమంది స్త్రీలంట? చాలామంది స్త్రీలు. ఆనాటి దినాలు వేరు, ఈ దినాలు వేరు. ఆ దినాల్లో ప్రభువును వెంబడించిన చాలామంది స్త్రీలు వేరు. ఈ దినాల్లో దేవుని నమ్ముకున్న స్త్రీలు నమ్ముకున్నాము అంటారు కానీ ఏం మానరు? గుసగుసలు మానరు, సనగడం మానరు, గొనగడం మానరు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఇంట్లో తీసుకుపోయి ఆ ఇంట్లో చెప్పేటోళ్ళు, ఆ ఇంట్లోది మోసుకొచ్చి ఈ ఇంట్లో చెప్పేటోళ్ళు, వాతలు పెట్టేటోళ్ళు కదా ప్రేమైన దేవుని బిడ్డలారా. కానీ వీళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు. వీళ్ళు మంచి స్త్రీలు. వీళ్ళకొక్కటే తెలుసు, యేసయ్యను వెంబడించడం తప్ప వేరే విషయాలు, లోక సంబంధమైన విషయాలు, చెడగొట్టే విషయాలు, ఆరిపోసుకునే విషయాలు వీళ్ళకి అసలు వీళ్ళు మంచి స్త్రీలు, పరిశుద్ధమైన స్త్రీలు. ఈ చాలామంది స్త్రీల లోపల 7 దయ్యాలు పోగొట్టుకొనబడి స్వస్థత పొందినటువంటి మగ్దలేని మరియ. ఏ మరియ? మగ్దలేని మరియ. వేరొక మరియ యేసు తల్లి అయినా మరియ, యేసు ప్రభువును వెంబడించిన పరిశుద్ధ స్త్రీలు. తర్వాత రక్తస్రావ రోగముతో ఎన్ని సంవత్సరాలు బాధపడ్డది? 12 సంవత్సరాలుగా బాధపడి యేసు ప్రభు వస్త్ర చెంగు ముట్టి స్వస్థత పొందినటువంటి స్త్రీ. ఇంకా చూసినట్లయితే కనాను స్త్రీ తన కుమార్తెకి ఏం బట్టి బాధపడ్డది?
దయ్యం పట్టి బాధపడితే యేసు ప్రభు మాట చేత మరి ఆ కుమార్తె దయ్యం వదిలిపోయింది కనుక ఆమె కుమార్తె స్వస్థత పొందినందుకు ఆ కనాను స్త్రీకి కూడా తెలిసి ఉంటుంది యేసు ప్రభు సిలువ మోస్తూ ఉన్నాడు కల్వరి కొండ వరకు అని తెలిసి ఆమె కూడా ఆ గుంపులో ఆ జన సమూహంలో జాయిన్ అయి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్లా ఎంతోమంది ఆ స్త్రీలు ఎవరిని వెంబడించారు? యేసయ్యను వెంబడించారు. వాళ్ళకున్న మంచి గుణం ఏంటో చూడండి. ఆయనను గూర్చి ఏం చేస్తూ వచ్చారు? ఎవరి గురించి? యేసయ్యను గురించి రొమ్ము కొట్టుకుంటూ యేసు ప్రభువును వెంబడించిన స్త్రీలండి. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో రొమ్ము కొట్టుకొనకపోయినా పర్వాలేదు, సమయానికి వచ్చి దేవుని వాక్యం విని భక్తులు పెరిగి మరి ప్రార్థనలో సంఘ పరిచర్యలో ప్రేమతో సహకరిస్తే చాలు. అదే గొప్ప భాగ్యం. ఎవరు ఆరిపోసుకోకుండా, ఎవరి మీద ఎవరు సాకులు చెప్పకుండా, గుసగుసలాడకుండా, తాకట్లు పెట్టకుండా, భక్తిగల స్త్రీలకు తగినట్లుగా, ఏ స్త్రీలకు తగినట్లుగా? భక్తిగల స్త్రీలకు తగినట్లుగా నడుచుకుంటే చాలు. రొమ్ము కొట్టుకునే అవసరమే లేదు. ఎవరి కోసం రొమ్ము కొట్టుకోవాలని కూడా యేసయ్య చెప్తా ఉన్నాడు. రొమ్ము ఎవరి కోసం కొట్టుకోవాలని కూడా యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. రొమ్ము కొట్టుకొనొచ్చు దుఃఖించుచున్నా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? దుఃఖిస్తూ ఉన్నారు. ఎవరిని చూసి? యేసయ్య పొందుతున్న బాధలు, శ్రమలు, నిందలు, అవమానాలను చూసి రొమ్ము కొట్టుకుంటా ఉన్నారు, దుఃఖిస్తూ ఉన్నారు. ప్రేమైన దేవుని అంటే యేసు ప్రభు అంటే ఎంత ప్రేమనో వాళ్ళకు. ఒక ఆమె విలువైన అత్తరు జటామాంసి. ఏ జటామాంసి? విలువైన అత్తరు జటామాంసి సేరున్నర ఎత్తు తీసుకొచ్చి ఎవరి మీద వచ్చింది? యేసు ప్రభు మీద గుమ్మరించింది. శిష్యులేమో ఇంత నష్టము ఎందుకు అన్నారు. కానీ యేసు ప్రభు మీద గుమ్మరిస్తే ఆ ఇల్లంతా అత్తరు వాసనతోటి నిండిపోయింది. ఇంకొక స్త్రీ ఏం చేసింది? ఆ విలువైన అత్తరు జటమాంసి తీసుకొచ్చి ప్రేమైన దేవుని బిడ్డలారా యేసు ప్రభు పాదాలకు రుద్ది తల వెన్రుకలతో తుడిచి కన్నీటితో ఆయన పాదాలను, ఏ నీటితోటి? కన్నీటికి మించిన ప్రేమ సమర్పణ ఏమన్నదా? ప్రేమిన దేవుని మీద కొంతమంది భక్తున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇంత ముఖ్యంపులు వేసుకొని పోతారు. కొంతమంది ఇంకా భక్తున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్వరు ముట్టని నీళ్ళు, ఏ నీళ్ళు? ఎవ్వరు ముట్టని నీళ్ళు, ఎంగిల్ చేయని నీళ్ళు బాయికాడను బోరకాడను పట్టుకొచ్చి ఆడ పెడతారు. ఇంకా ఎక్కువ భక్తున్న వాళ్ళు, సత్యం తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఇవన్నిటికంటే కల్తీ లేని నీళ్ళు ఏవి అంటే కొబ్బరి నీళ్ళు. కల్తీ లేని నీళ్ళు ఏవి? కొబ్బరి నీళ్ళు కల్తీ ఉంటుందిగా, ఉండదు. కల్తీ లేని నీళ్ళు కొబ్బరి నీళ్ళు అని చెప్పి కొబ్బరికాయలు వలగొట్టి దేవునికి మోపుతారు. ఇంకా ఒరిజినల్గా కల్తీ లేని నీళ్ళు ఏవి? కన్నీళ్ళు. కన్నీళ్ళకు మించిన నీళ్ళు లేవన్నమాట. ఇప్పుడు ఈ స్త్రీలు ఏం చేస్తూ ఉన్నారు? రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలు. ఎంతమంది స్త్రీలు? యేసు ప్రభు ద్వారా ఎంత మేలు పొందారో, ఎన్ని గొప్ప కార్యాలు చూశారో, ప్రేమైన దేవుని బిడ్డలారా ఎన్ని రకాలుగా స్వస్థతలు పొందారో, వాళ్ళందరూ రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచు చాలామంది స్త్రీలను ఆయనను ఏం చేస్తూ ఉన్నారు? ఎవరిని వెంబడిస్తూ ఉన్నారు? యేసయ్యను వెంబడించారా? నాయకులను వెంబడించారు? గమనించాలి. ఆ దినాలకు ఈ దినాలకు తేడా ఏంటంటే, ఆ దినాల పురుషులు ఏం చేశారంటే యేసయ్యను పట్టి కొట్టి దూషించి నిందించి హింసించినారు, హేళన చేసినారు, అపహాస్యము చేసినారు. ఏమని? నీవు దైవ కుమారుడవైతే శిలువ మీదకి వెళ్ళి దిగిరా, ఇప్పుడు మేము నిన్ను చూసి నమ్ముతాం. ఇప్పుడు దేవాలయాన్ని పడగొట్టువాడా, ఇప్పుడు శిలువ మీదకి వెళ్ళి దిగిరా, ఇప్పుడు మేము నిన్ను చూసి నమ్ముతాం. ఇట్లా దారి గుండా పోయేటోళ్ళు ఎగతాళి చేశారు. ప్రేమిన దేవుని బిడ్డలారా తనతో పాటు నేరస్తులుగా సిలువ వేయబడిన నేరస్తులు కూడా ఏమని? నీవు దైవ కుమారుడవు కదా, నిన్ను నీవు రక్షించుకో,
మమ్మను కూడా రక్షించు అని చెప్పి అలా మనసు నొప్పించిన వాళ్ళు కూడా లేకపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డ, అంత మాత్రమే కాకుండా గడ్డపు వెంట్రుకలు కూడా పెరికిన వాళ్ళు. ఏ వెంట్రుకలు? ఆడోళ్ళు వెరికిందా మొగళ్ళ? మొగళ్ళే వెరికారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన మీద తుప్పున ఉమ్మిసిండ్రు. ఎవరి మీద? యేసయ్య మీద. ఎవరు ఉమ్మిసిండ్రు? పురుషులే ఉమ్మిసిండ్రు. ఎవరి మీద? యేసయ్య ముఖం మీద ఎవరు ఉమ్మిశారు? పురుషులే ఉమ్మిశారు. ప్రేమిన దేవుని బిడ్డలారా, పురుషులే ఎక్కువ శాతము, పురుషులే ఎక్కువ నిందించి హింసించి దూషించినట్లుగా, ఎగతాళి చేసినట్లుగా, అపహాస్యం చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. కానీ స్త్రీల సమూహంలో మాత్రము అందరూ ప్రభుకు సమర్పించుకున్నారు. ఎంతమంది? ఎక్కువ శాతం ప్రభుకు సమర్పించుకొని రొమ్ము కొట్టుకుంటూ యేసయ్యను వెంబడిస్తూ దుఃఖిస్తూ ఏం దాకా వెళ్ళారు? వాళ్ళు గొల్గొతా కొండ దాకా వెళ్ళారు. ఎక్కడి దాకా వెళ్ళారు? గొల్గొతా కొండ దాకా, కపాల స్థలం అనే ఆ కలువరి కొండ దాకా వాళ్ళు వెళ్ళారు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఆ దినాల్లో ఉన్న స్త్రీల భక్తి వేరు, ఈ దినాల్లో స్త్రీల భక్తి అవునంటారా కాదా? కదా. ప్రేమిన దేవుని బిడ్డల రాయారే బేమాన్ దునియా కదా. మొదటున్న ప్రేమ ఉన్నదా ఇప్పుడు సంఘాలు? ఇప్పుడు పాత గుడి ఉన్నప్పుడు ఉన్నంత ప్రేమ ఈ దినాల్లో, గుడి పెద్దగా అయింది కానీ ప్రేమలు పెద్దగా కాలేదు. యథార్థత ఒకరంటే ఒకరు పడదా. అది బీరకాయ సిచ్చు, ఏ సిచ్చు? బీరకాయ సిచ్చు, ఓరుదాలని శాతలు, అసూయ, ఈర్ష, ద్వేషం, చీమింత ఫరక్ అయితే ఆమరత్వం వచ్చి అలిగి ఎలగలబడ్డారంటే ఎన్నెళ్ళ దాకా గుడి కట్టెక్కరు. అది ఎవరి పొరపాటు ఉండని ఎన్నెళ్ళ దాకా గుడి కట్టెక్కరు? 3 నెలలు 6 నెలలు, అవసరమైతే ఏడాది. ప్రేమిన దేవుని బిడ్డ, దిల్ సాఫ్ ఉందా? దేవుని విషయమైన ఆసక్తి ఉందా? లేదు. ప్రేమిన దేవుని బిడ్డలారా, జర్ర ఫరక్ అయితే చిన్న తప్పుని ఎంత పెద్దగా చేస్తారు? జర్ర ఫరక్ అయితే చిన్న తప్పును ఏనుగంత పెద్దగా చేస్తారు. దాన్ని సువ్వరిచ్చి ఊరిచ్చి ఇక షికాయితులు ఇక్కడి అక్కడికి. ఇదంతా కారణం ఏంటంటే అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోవడానికి కారణం. ప్రేమిన దేవుని బిడ్డలారా, పైకి భక్తి ఉండి శక్తిని ఆశ్రయించకపోవడమే కారణాలు ఏంటంటే ఈ దినాల్లో సంఘాలు కట్టబడకపోవడానికి కారణం, సరిగా ఎదగకపోవడానికి కారణం మనలో ఉన్న స్వార్థము, పక్షపాతమే. చీకటి హృదయ శుద్ధి గలవారు వాళ్ళు దేవుని చూస్తారు, దయ్యం చూడరు. చీకటి హృదయం ఉన్నోళ్ళు ఎవరిని చూస్తారు? దయ్యాలను చూస్తారు. హృదయ శుద్ధి గలవారు ఎవరిని చూస్తారు? ఏది ఏమైనా కారం రొట్టె తిన్న పర్వాలేదు, దిల్లు ఎట్లుండాలి? సాఫ్ ఉండాలి. నువ్వు 3 పూటల బిర్యానీ తిని పుట్టేడు సిచ్చు పెట్టుకుంటే ప్రయోజనమేమీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో స్త్రీలు ఎంత మంచోళ్ళో చూడండి. ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనొచ్చు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిన స్త్రీలను చూసి, రొమ్ము కొట్టుకుంటున్న స్త్రీలను చూసి, ఆయన విషయమై దుఃఖించుచున్న ఆ చాలా మంది స్త్రీలను యేసయ్య వారి వైపు తిరిగి చూసి ఏమంటా ఉన్నాడు? యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్చేటోళ్ళు ఉన్నారా దేవుని మందిరంలో ఈ దినాల్లో? అసలు టైమే లేదు. ఏమిటికి టైం లేదు? దేవుని సన్నిధిలో ఏడ్చడానికి టైం లేదు, అన్నిటికీ టైం ఉన్నదండి. కన్నీటి ప్రార్థన చేసేదానికి టైం లేదు. ఎందుకంటే మనం ముందే ఆలస్యంగా వస్తాం. మనం ఒప్పుకున్నది కూడా ఎన్ని గంటలకు వస్తారమ్మా అంటే, నేను రాత్రి అడిగిన విమానంతో మాట్లాడాలి వచ్చిన నేనే ఈరోజైతే వంతు నేనే దింపుకోను. పాటలు పాడి ఎవరున్నా లేకున్నా గుడ్డిగా గుడ్డివాడు వదిలినట్లు వదులుతూనే
గంటన్నర సేపు వాళ్ళు ఇంకొస్తారు ఇక జమ అవుతారు. 1:30కు చూసి లేచిన నేనే రాండి యోసాయించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాను ఏమైపోతున్నాం, మనకు దిగజారిపోతున్నాం, చల్లారిపోతున్నాం, గాలి ఆరిపోతున్నాం, ఆసక్తి లేదు, ఉద్రేకము లేదు. నేను అడుగుదాం అనుకున్నా, సప్పగున్నారా తీయగున్నారా అని అన్నాను. నేను కొన్ని ఇంకా లేట్ వచ్చేటట్లున్నారా అని చెప్పి నేను సప్పగున్నారా తీయగున్నారా అని కూడా అడగలేకపోయినా పరిస్థితులను బట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడు దావీదు అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతనినప్పుడు నేను సంతోషించి తిని అని ఆరాటపడ్డాడు, ఆత్రపడ్డాడు, తొందరపడ్డాడు. దేవుని మందిరంకు వెళుదామని తొందరపడ్డా. టైం అంటేనే మనం ఏం కావాలి, తొందర. వీడు డ్యూటీ టైం అయిందంటే ఆగుతారా? ఎప్పుడు మీరు ఆగుతారమ్మా? ఇక బస్ కన్నా ఆటో కన్నా వాడితే తిప్పల వాడన్నా పోతారు. ఇప్పుడు దేవుని మందిరం విషయంలో ఇవాళ ఇంట్లో రేపు మంట్ల తెచ్చింది ఏమి లేదు, తీసుకపోయేది ఏమి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరం విషయంలో మనం యామారి ఉండకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు, సోమరులుగా ఉండకూడదు. ఇంకా ఆ యొక్క తయారు కాలేదు, ఈ యొక్క తయారు కాలేదు, ఈ యొక్క నా యొక్కను చూడకూడదు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, స్త్రీలు యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును. ఎందుకు ఈ మాట చెప్పుంటాడు యేసయ్య? ఈ స్త్రీలు ప్రభు ప్రేమను గుర్తెరిగి, ప్రభు త్యాగమును గుర్తెరిగి, ప్రభు శిలువ త్యాగమును గుర్తెరిగి రొమ్ము కొట్టుకొనుచు ఏడుస్తూ యేసు ప్రభుని వెంబడిస్తున్నారు కదా. అయితే ప్రభు ఏమంటా ఉన్నాడు వాళ్ళని చూసి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడవండి అంటే, పిలాతు ఏమన్నాడంటే, అయ్యా ఈ యేసు ఏ నేరము చేయలేదు కదా, ఎందుకు ఈయనను సిలువకేసి ఉసురు పోసుకుందాం అంటే, లేదు, ఆయన ఉసురు మా మీద మా పిల్లల మీద ఉండును గాకని ఆ రీతిగా వాళ్ళ పంతమే నెగ్గించుకున్నారు. కానీ అయ్యో ఈయన నేరం చేయలేదు, ఈయనను సిలువకేయడం తప్పని వాళ్ళు గ్రహించలేకపోయారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు పిలాతు ముంగల, ఈయన ఉసురు మా మీద మా పిల్లల మీద ఉండుగాక అన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు శకము 70వ సంవత్సరంలో, ఏ శకము? క్రీస్తు శకము 70వ సంవత్సరంలో భయంకరమైన కష్టాలకు, భయంకరమైన ఆపదలకు, భయంకరమైన శ్రమలకు వాళ్ళు గురి కావాల్సి వచ్చింది. ఎంతోమంది మరణగండాలు ఎదుర్కోవాల్సింది. ఇప్పుడు కూడా పాట పాడతారు కదా, అదే 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 ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, చెట్టుకొక్కరై గుట్టకొక్కరై అనాథులై అరిచే రోజు అంట. భయంకరమైన శ్రమ దినాలు రాబోతా ఉన్నాయి. దేవుని ఉగ్రత దినము రాబోతా ఉంది. ఇప్పుడు ఎవరు కావాలి దేవుని సన్నిధిలో? ఏడ్చి కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళు, ఏడ్చి ప్రార్థన చేసే స్త్రీలు కావాలి. ఇర్మియా ప్రవక్త అంటాడు, రోదనం చేసే స్త్రీలను పిలవనంపుడి. యా స్త్రీలనంట? రోదనం చేసే స్త్రీలను పిలవనంపుడి, కన్నీటి ప్రార్థన చేసే స్త్రీలను పిలవనంపుడు. అంటే ఇది నాలో చెప్పిన మాట వింటున్నారా? చెప్పిన మాట వింటున్నారా? వింటలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఏం చెప్తుంది? నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును అని వాక్యం చెప్తుంది. కానీ వినలేకపోతా ఉన్నారు, మనసు మీద తీసుకోలేకపోతా ఉన్నారు, పట్టించుకోలేకపోతున్నారు. ఈ చెవితోటి వింటున్నారు, ఈ చెవితోటి ఇడిచిపెడతా. ఏమన్నా అంటే, పంతులు దండోడు ఉన్నాడమ్మా, మా మీదనే బోధ చేస్తుండు, సత్యం చెప్తే మా మీదనే బోధ చేస్తుండు, దండోడు ఉన్నాడని ఇప్పుడు పంతులను కూడా సిలువకేస్తున్నారు. ఎవరిని?
పంతులను కూడా సిలువకేస్తా ఉన్నారు. అందుకే పంతులు కూడా కొంతమంది భయపడి ఇక ఏం చేస్తున్నారు తెలుసా? ఆజిరేసుకొని అవతలికి ఏమేసుకొని ఆజిరేసుకొని అవతలికి దాటిపోతూ ఉన్నారు. ఇప్పుడు సంఘస్థులు కూడా ఈ పంతులు పోతే ఇంకో పంతులు అని చెప్పి అట్లా అలవాటు పడి ఇక కొత్త ఎద్దు పెన్న ఇంటి అందరు తీస్తారు అన్నట్లు. ఇక కొత్తగా వచ్చినప్పుడు చాలా మురిపోయాం, జర పాతగా అయితే సర్ది రొట్టెల్లాగా. కాలం అట్లా మారిపోయిందమ్మా. అక్రమ విస్తరించుట చేత అనేకుల ప్రేమ అంత్య దినాల్లో, చివరి దినాల్లో, కడవరి దినాల్లో, భయంకరమైన దినాల్లో సంఘము దైవికంగా సరైన పద్ధతిలో కట్టబడలేకపోతుంది, కట్టలేకపోతా ఉన్నారు. ఎందుకంటే దైవ సేవకులు కూడా ధైర్యం చేసి చెప్పలేకపోతున్నారు. ఏమనంటే బదలాన్ చేస్తారని చెప్పి ధైర్యం చేసి చెప్పలేకపోతాను. ఏమన్నంటే వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అయితే నూరిచ్చేది 10 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు నోటు పెట్టి పంపిస్తే ఏం చేయాలి? నా పెట్రోల్ కిరాయి కూడా వెళ్ళదని చెప్పి భయపడిపోతూ ఉన్నారు. దినాలు అట్లా మారిపోయినాయి. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలా. నిజంగా మన హృదయాలు సమర్పించుకున్నామా? మన జీవితాలు సమర్పించుకున్నామా? దైవ భక్తికి అనుకూలంగా మనం నడుచుకుంటున్నామా? మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఒకరు ఎత్తబడతారు, ఎవరు ఎడబడతారు? ఇట్లాంటి జీవితాలు ఉన్నోళ్ళు ఎడబడతారు. జీవితం సరి చేసుకున్న వాళ్ళు, దిద్దుబాటు చేసుకున్న వాళ్ళు, సిద్ధుల్లో నూనె నింపుకున్న వాళ్ళు ఎత్తబడతారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును. ఎవరి నిమిత్తం ఏడవాలంట? మన నిమిత్తం ఏడవాలంట, మన పిల్లల నిమిత్తము ఏడవాలంట. ఇప్పుడు ఏడ్చేటోళ్ళు ఎప్పుడు లేవాలంట? ఇప్పుడు మన నిమిత్తము మన పిల్లల నిమిత్తం ఏడవని ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పాడు. యేసయ్య మాట ముత్యాల మూట కదా. ఇప్పుడు యేసు మాట వినటం మనకెంతో శ్రేయస్కరము, దీవెనకరము, ఆశీర్వాదకరం. ఇప్పుడు యేసు మాట వినటం ఎప్పుడు లేవాలి మరి? చూద్దామండా విలాప వాక్యములు 2వ అధ్యాయం 18-19 వచనాలు చూడండి. విలాప వాక్యములు 2వ అధ్యాయం 18-19 వచనాలు. జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు. జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నది ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు. ఏమనుందమ్మా? నది ప్రవాహం వలె. నది చిన్నగా ఉంటుందా పెద్దగా ఉంటుందా? వాగు వేరు, నది వేరు. నదిలో విస్తారమైన నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. నది ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు. దివారాత్రం ఉందా? అప్పుడప్పుడు ఉందా? దివారాత్రము అంటే పొద్దున సాయంకాలం అనుకోండి. ఎందుకంటే మనం దినముల పనికి పోతాం కదా. కాబట్టి పొద్దున, తర్వాత సాయంకాలం. దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము ఏం కలగనీయకూడదంట? ఈ విరామం కలగనీయకూడదంటే మనం కొన్నిసార్లు ఏం చేస్తాం? గైరాజురు అవుతాం. కుంట్లు ఎక్కువ చేస్తాం, హాజరీ ఏం ఎక్కువ చేస్తాము? కుంట్లు ఎక్కువ చేస్తాము, హాజరీ తక్కువ చేస్తాం. ఇప్పుడు కుంట్లు ఎక్కువ ఉన్నప్పుడు, హాజరీ తక్కువ ఉన్నప్పుడు జీతం తక్కువ వస్తుంది, ఎక్కువ వస్తుంది? ప్రేమైన దేవుని బిడ్డలారా చూడండి. ఓకే, విరామం కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన కోసం ఏడవాలి, మన పిల్లల కోసం ఏడవాలి. కన్నీరు విడవాల దేవుని సన్నిధిలో. విరామము కలగనీయకూడదు. అంటే ఏం కలగనీయకూడదు అంటే కుంట్లు చేయకూడదు, లీవు తీసుకోకూడదు, కుంట్లు చేయకూడదు. ప్రేమిన దేవుని బిడ్డలారా,
కొన్నిసార్లు మనం దీని విషయంలో కూడా నిర్లక్ష్యం చేస్తాం, అలక్ష్యము చేస్తాం, పెడచెవి పెడతాం. యేసు ప్రభు బోధ గైకోవాల. ఎవరి బోధ? యేసయ్య బోధ గైకోవాలండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు అంటూ ఉన్నాడు 29వ వచనం, లూకాసు వార్త 23వ అధ్యాయం 20, ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్థానములను ధన్యములైనవని చెప్పు దినములు. ఇక్కడ యేసు ప్రభు మెచ్చుకున్న మాట విచిత్రంగా ఉన్నది. యేసు ప్రభు ఎవరిని మెచ్చుకుంటా ఉన్నాడు? గొడ్రాన్లను మెచ్చుకుంటా ఉన్నాడు. తర్వాత కనని గర్భములను మెచ్చుకుంటా ఉన్నాడు. ఇంకెవరిని మెచ్చుకుంటా ఉన్నాడు? పాలియని రొమ్ములను మెచ్చుకుంటా ఉన్నాడు. ఎందుకంటే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, యూదులు భయంకరమైన శ్రమలకు, హింసలకు గురి అయిపోయారు. ఇప్పుడు మనం పాడే పాటలాగా అదే యేసయ్య ఉగ్రత రోజు అన్నట్లుగా ఆ దినాలు యూదులు ఆ భయంకరమైన దేవుని ఉగ్రతకు గురి అయిపోయారు. ఇప్పుడున్న లోకము పంచభూతములని మిక్కటమైన వేంద్రముతో లయము కానయ్యున్నాయి గనక ప్రేమిన దేవుని బిడ్డలారా, అన్నిటి అంతము సమీపించినది గనక మన స్వస్థ బుద్ధి గలవారమై, ఏ బుద్ధి గలవారమై? స్వస్థ బుద్ధి గలవారమై ప్రార్థనలు చేయడానికి మెలకు ఉండాలి. మెలకు ఉండి ప్రార్థనలు చేయాలి. మన కోసం చేయాలి, మన కోసం చేయాలి, మన పిల్లల కోసం చేయాలి, మన కుటుంబాల కోసం చేయాలి, మన సంఘం కోసం చేయాలా, మన ఇరుగు పొరుగు వాళ్ళ కోసము చేయాలా. కానీ దినాల భయంకరంగా చనిపోతూ ఉన్నారు కదా. యాక్సిడెంట్లు ఎన్నో రకాల యాక్సిడెంట్లు అయ్యి భయంకరంగా చనిపోతూ ఉన్నారు. చనిపోయినప్పుడు రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, ఆయాస పడుతూ ఉన్నారు. కానీ ముందు జాగ్రత్తగా ఏం చేస్తలేరు? ప్రార్థనలు చేస్తలేరు. దేవుని బిడ్డలకు ప్రార్థన తెలుసు, కానీ ఎవరికి తెలుసు ప్రార్థన? దేవుని బిడ్డలకు ప్రార్థన తెలుసు, కానీ ప్రార్థనకు లొంగుతలేరు, ప్రార్థనకు లోబడతలేరు. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే గాలి ఆరిపోయి అదృష్టం ఎట్లుంటే తినేది బాకీ ఉంటే బతుకుతాడేమో, తినేది బాకీ లేకపోతే బతకడేమో. అంటే లోకపు సూక్తులు చెప్పుకొని ఏదో ఉపశాంతి పొందుతున్నాం, కానీ మనము భారంతో పట్టుదలతో ప్రార్థన చేసి దైవికమైన శక్తి పొందుకోలేకపోతా ఉన్నాం. దేవుని ఆశీర్వాదములు పొందుకోలేకపోతా ఉన్నాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది లెమ్ము తేజరిల్లు అని చెప్తాను కదా. ఏం కావాలంట? లెమ్ము తేజరిల్లు, మృతులలో నుండి లెమ్ము. ఎక్కడి నుంచి లేవాలంట? ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము దేవుని వాక్యంలో 5వ అధ్యాయం 14వ వచనం, 5వ అధ్యాయం 14వ వచనం తీసిన చదండి. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. అందుచేత నిద్రించుచున్న నీవు ఏం చేయాలి? మేల్కోవాలన్నా ఇంకా అట్లే గురుకలు కొట్టాలన్నా అన్నాడు. గెస్తేమనే తోటలో శిష్యులు ఏం చేసిండ్రు? నిద్రపోయిండ్రు. అయితే ఎక్కడ నిద్రపోయిండు? కిటికీలా. ఎక్కడ నిద్రపోయిండు? ఐతుకు ఎక్కడ నిద్రపోయిండు? కిటికీలో నిద్రపోయిండు. యోనా ఎక్కడ నిద్రపోయిండు? యోనా ఎక్కడ నిద్రపోయిండు? ఓడలా నిద్రపోయిండు. ఓడలో నిద్రపోతున్న యోనను ఓడ నాయకులు చూసి ఏమన్నారు? ఓయి నిద్రపోతా, లేవు, లేచి నీ దేవుణ్ణి ప్రార్థన చెయ్యి అంటే లేచిందా? లేవలేదు. ప్రార్థన చేసిందా? చేయలేదు. తుఫాన్ తక్కువైందా? కాలేదు. తీర తట్టి లేపితే ఎవరిని బట్టి కీడు సంభవించిందో అని చీటేస్తే ఎవరిని బట్టి వచ్చింది? యోనాను బట్టి వచ్చింది. ఎవరిని బట్టి వచ్చింది? యోనాను బట్టి వచ్చింది.
యోనా నీవెవరంటే, నేను భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన దేవుడైన యెహోవా సేవకుని, నన్ను నినివే కొమ్మంటే నేను తార్షీషుకు పోతా ఉన్నానని చెప్పాడు. మరి ఎట్లా ఇప్పుడు తుఫాను అధికమవుతుంది, ఓడలున్న సరుకంతా కాల్ చేసాము, మేమంతా మునిగిపోయే పరిస్థితి, నశించిపోయే పరిస్థితి వచ్చింది. ఎట్లా పరిష్కారం అంటే ఏం లేదు, నన్ను కాలు చేతులు కట్టేసి పట్టి ఎక్కడెత్తేయండి, సముద్రములో పడేయండి. అప్పుడు తుఫాను తక్కువైపోతుంది, సముద్రము నిమ్మలం అయిపోతుంది. కాలు చేతులు బట్టి సముద్రంలో పడవేయమన్నాడు, కానీ లేచి మాత్రము ప్రార్థన చేయాలి. వాక్యం చెప్తుంది. ఇప్పుడు సంఘం ఏం చేస్తుంది, బేఫిక్కర్లా ఎట్లా నిద్రపోతుంది, ఏం కుదేం లేదన్నమాట, ప్రార్థన కుదేం లేదు. దండోడు అంటే అనండి కానీ సత్యం తెలుసుకోండి. దండోడు అంటే అనండి కానీ ఏం తెలుసుకోండి, సత్యం తెలుసుకోండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:14 మళ్ళీ ఒకసారి చదవండి. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని ఎక్కడి నుండి లేవాలి, అంటే జీవిస్తున్నామని పేరు మాత్రం ఉంది కానీ మృతుడవే. పేతురు అనే పేరుంది కానీ మారు మనసు లేదు. మోషే అనే పేరుంది కానీ మారు మనసు పొందినాక మళ్ళా తప్పిపోయింది. ఏం పొందినాక, మారు మనసు పొందినాక మళ్ళీ ఏమని తప్పిపోయింది కదా. అందుకే ఇప్పుడు నిద్రిస్తున్నాడా లేదా, కుదేం లేదు, బాధ్యత లేదు, అగ్గిపోయి ఏమైపోయాడు, బొగ్గ అయిపోయాడు. కనుక ఇప్పుడు గుడి మెట్లు ఎక్కడానికి శాతం అయితే లేదు. అంటే బలం లేక కాదు, ఏం లేక, మనసు లేక. ఏం లేక, మనసు లేక. ఈ తప్పిదాలు ఇక్కడని కాదు, క్రైస్తవ సమాజంలో ప్రతి సంఘంలో చాలామంది చేసే పొరపాట్లు. ప్రేమైన దేవుని బిడ్డలు, ఇకనైనా మనం సరి చేసుకోవాలి. ఏం చేసుకోవాలా, సరి చేసుకోవాలి. ఆసక్తి విషయంలో మీరు మాంద్యులుగాక ఆత్మయందు తీవ్రత కలిగి విశ్వాసముతో, భారముతో, పట్టుదలతో ఏం చేయాలి, మనం ఇప్పుడు ప్రార్థన చేయాలన్నా చేయకూడదు. ఇప్పుడు ఎంతమంది ప్రార్థన చేసేవాళ్ళు కావాలి, అవుతారా ఇంతకు? ఇది ఎట్లుందంటే, నిన్న బదులు చేస్తాం కానీ మేము కానీ నిన్నైనా బదులు చేస్తాం కానీ మేము 100 మందిని కానీ అంటే మీరు అంత కంకణం కట్టుకున్నట్లు. నేనేం చేస్తా, ఒల్రి ఆస్టకు వచ్చి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం. వంగిన మోకాలు పండుగ, వంగని మోకాలు దానికి. ఇప్పుడు ఎంతమంది కావాలమ్మా ప్రార్థన చేసేవాళ్ళు, ఎంతమంది కావాలి, 100 మంది కావాలి. అప్పుడు నేను కూడా ఒకవేళ 100 మంది అయినారనుకోండి, ఈ శివారు అంతా 100 సంఘాలకు తిరిగి చెప్తా. ఎన్ని సంఘాలకు, 100 చాలామంది పిలుస్తుంటారు కానీ నేను నిన్న కూడా ఒక ఆయన పిలిచిండు, పోలేదు. ఇక ఇంతకుముందు నెల కింద పిలిచిండు, చాలా దూరం పిలిచిండు. నేను రమ్మంటే, వాక్యం చెప్పడానికి రమ్మంటే పోలేదు. పోకపోతే ఆయన కోపం వచ్చిన గ్రూప్లోకి వెళ్ళి డిలీట్ అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మంచి అవకాశాలు ఇస్తూ ఉంటాడు కానీ ఈ మధ్యలో నేనే తప్పుకుంటా ఉన్నా. ఉన్న సంఘంలో ఇప్పుడు ఉన్న పొలంలో కలిస్తే చాలు, ఈ మంది పొలాల కూలికెందుకు పోవాలని చెప్పి ఉన్న సంఘంలో కలవాలన్నా కలవకూడదు. ఈడ కలవకుండా ఇది బీడేసి అక్కడ పోతే ఏం లాభం. పోనీక ఒక దినం రానికే ఒక దినం, పోని సగం దినం అనుకో, పోనీకే సగం దినము, రానికే సగదినం. ఇట్లా ఇప్పుడు టైం వృధా అవుతుందా లేదా? ఇప్పుడు ఉన్న పొలంలో కలిస్తే అంత దేవుందాయా? ఇప్పుడు తన పొలంలో తను కలుసుకుంటే పంటనన్న వాడుతుంది, ఏమన్నా. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి నిద్రించుచున్న నీవు మృతులలోని లేము, దేవుడు నీ మీద ప్రకాశిస్తాడు. ఇప్పుడు ఏడ్చే స్త్రీలు కావాలా, రోదనం చేసే స్త్రీలు కావాలా, కన్నీటి ప్రార్థన చేసే స్త్రీలు కావాలా. దేవుని మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం. కాబట్టి వంగిన మోకాలు పండుగ, వంగని మోకాలు దండుగా, ఎగగొట్టేటోళ్ళు 60 దండుగా. మీకు రోషం రావాలని, ఇట్లన్నా రోషం రావాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా,
చూడు, ఓకే, యేసుప్రభు ఏం చెప్పాడు? లూకాసు వార్త 23:30. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు. ప్రేమిన దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క 70వ సంవత్సరంలో ఆ యూదుల మీదకి భయంకరమైన దేవుని ఉగ్రత వచ్చింది కనుక వాళ్ళు ఇలా మొత్తుకొనవలసిన పరిస్థితి వచ్చింది. మొత్తుకొన్నారు, ఆగమైపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 70 లక్షల యూదులు చచ్చిపోయారు. ఎన్ని లక్షలు? కారణము వాళ్ళు ఏమన్నారు? ఈయన ఉసురు మా మీద ఉండునుగాక, మా పిల్లల మీద ఉండునుగాక అని అన్నారు. కాబట్టి వాళ్ళు ఓరుకన్నట్లుగానే వాళ్ళకు జరిగింది. కానీ వాళ్ళు ప్రభు తట్టు తిరిగిన వాళ్ళు కాదు, పశ్చాత్తాపడ్డోళ్ళు కాదు, మోకరించి ప్రార్థన చేసిన వాళ్ళు కాదు, క్షమాపణ పొందిన వాళ్ళు కాదు. ఉగ్రతకు గురైపోయారు. దేనికి గురైపోయారు? ఉగ్రతకు గురైపోయారు. కాబట్టి ఇప్పుడు మనం దేవుని ఉగ్రతకు గురి కాకూడదు. దేవుని కృపకు, దేవుని ప్రేమకు మనం పాత్రలము కావాలా. కాబట్టి మన నిమిత్తం ప్రార్థన చేసుకోవాలా, మన పిల్లల నిమిత్తము ప్రార్థన చేసుకోవాలా, మన కుటుంబాల కోసము ప్రార్థన చేసుకోవాలి, మన సంఘము కోసము ప్రార్థన చేసుకోవాలి, మన పొరుగు వాళ్ళ కోసము ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు వీరులు కావాలి, ప్రార్థన వీరులు కావాలి. ప్రార్థన చేసే మోనగాళ్ళు ఏం చేసే మోనగాళ్ళు? ప్రార్థన చేసే మోనగాళ్ళు కావాలి. గుడిని చూసి మురిస్తే కడుపు నిండుతుందా? ప్రార్థన చేసి సంతోషపడాలి. ఏం చేసి? ప్రార్థన చేసి. దేవుడు మంచి మందిరం ఇచ్చాడు, మంచిదే. ఇప్పుడు ఇందులో ఏం జరగాలి? ప్రార్థన జరగాలి. ప్రార్థన చేస్తేనే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఏం చేస్తే? గుడిని చూసి మురిస్తే గొప్ప కార్యాలు చేస్తాడా? భారంతో, పట్టుదలతో, విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడా? భారముతో, పట్టుదలతో, విశ్వాసముతో ఏం చేయాలి? ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు చేస్తాడు. ఇప్పుడు ఈ ప్రార్థన చేసే వీరులు ఎంతమంది కావాలి? ఈ సంఘంలో ఎంతమంది కావాలి? ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? లెక్క ప్రకారం 80 కుటుంబాలు. అంటే నాకు తెలియదు కానీ లెక్క ప్రకారం 80 కుటుంబాలు అంచనా. ఎన్ని కుటుంబాలు? 80. అందులో 10 తీసేతాం తాలు, 10 తీసేతాం తాలు. 70 అయితే పక్క. 70 × 5, 70 × 5, 7 5లో 35, 350 మంది మొత్తం. ఎంత? 350 మంది. 350 మందికి 250 తీసేస్తాం. ఎంత మిగులుతారు? 350కి 200 తీసేస్తే ఎంతమంది? 250 తీసేస్తున్నాం కదా, మిగిలేదెంత? 100 మంది. ఇప్పుడు లెక్క సరిగ్గా చెప్తున్నాను లేదా? కనీసం అంటే ఎంతమంది ప్రార్థన చేసేటోళ్ళు? 100 మంది ప్రార్థన చేసేటోళ్ళు, ప్రార్థన వీరులు, విశ్వాస వీరులు కావాలా. ప్రియమైన దేవుని బిడ్డలు, ఓకే. అప్పుడు మా మీద పడ్డని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. 31 వారు పశ్చిమానికి ఎలాగూ చేసిన ఎడలా ఎండిన దానికి ఏమి చేయుదురో అని. పశ్చిమానికి అంటే ఏ పాపము లేనోడు, ఏ దోషము లేనోడు, ఆ పరిశుద్ధుడు, నిర్దోషైన యేసేకే ఇంత బాధ పెడితే, ఇంత శ్రమ పెడితే దోషులకు ఎంత శ్రమ పెడతారో అని యేసే బాధపడతా ఉన్నాడు కదా. మంచోనికి అంత శ్రమలు వస్తే చెడ్డోళ్ళకి ఎంత శ్రమలు రావాలి? ఇక ఈ పక్క జ్ఞాపకం ఉంచుకోవాలా. తల్లి జాడ పిల్లకు లేక, తల్లి జాడ పిల్లకు లేక, చెట్టుకొక్కరై గుట్లకొక్కరై అనాథులై అరిచే రోజు అదే యేసయ్య ఉగ్రత రోజు. అది ఎప్పుడో లేదు, దగ్గరనే పడ్డది. 3వ ప్రపంచ యుద్ధముకు ప్రపంచ దేశాలన్నీ కాలు దువ్వుతున్నాయి గనుక ఎప్పుడో దగ్గర పడ్డాయి దినాలు గనుక. కాబట్టి క్రైస్తవుడా మరవవద్దు ఆయన రాకడా. ఎలా ప్రార్థన చేయాలి? కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం ఏ ప్రాక్టీస్ చేయాలి? ఎక్కువ ఏం ప్రాక్టీస్ చేయాలి? ప్రార్థనలో ప్రాక్టీస్ కావాలా. కాబట్టి వంగిన మోకాలు పండుగ, వంగని మోకాలు దండగ. దేవుని గుడికి వచ్చినాక నువ్వు మోకరించి ప్రార్థన చేయకుండా నువ్వు ముఖం చూపించిపోతే 60 దండుగ. దేవుని గుడికి వచ్చినాక మోకరించి ఏం చేయాలి?
ప్రార్థన చేయాలి. మోకరించి నీ పూర్తికి నీవు చేసుకోవు, ఇతరుల కోసం చెయ్యవు. ఏదో ఇంతకు నేను ఓకపోతే బదలాం అయితేనేమో, నేను ఓకపోతే బదలాం అయితేనేమో, రాలేదు అంటారేమో అని చెప్పి ముఖం చూపించి పోతే ప్రయోజనమేమీ లేదు. నీవు జీవిస్తున్నావని పేరు మాత్రం ఉంది, కానీ మృతుడివా. దేవుని కోసం అరగాలి, కరగాలి. దేని బర్త్డే సందర్భంలో క్యాండిల్ ముట్టిస్తారు కదా, ముట్టించినప్పుడు క్యాండిల్ వెలిగిస్తుంది, కరిగిపోతుంది. మనం కూడా దేవుని కోసం కరిగిపోవాలంటే మోకాళ్ళు దేవుడి మాటలు దీవించి ఆశించింది కాక ప్రార్థనలో గడుపుదాం. ఓకే, అందరూ మోకరించి తలవంచి కళ్ళు మూసుకున్నట్లయితే కొన్ని నిమిషాలు ప్రార్థనలు గడుపుదాం. ప్రార్థించగలిగిన వాళ్ళు ప్రార్థనలో ఒకరి తర్వాత ఒకరు ప్రార్థనలోనికి నడిపించండి. లేవనెత్తండి నైనా, ఎదుగో దారులను ఉత్సాహంగా, ఎదుగో సంతోషంగా ఇచ్చి వారిని లేవనెత్తండి. సజీవయాగంగా సమర్పించుకొని ఎదుగో నీ సెలవ సైనికులుగా, నీ సాక్షి బిడ్డగా జీవించి వారిని మీరు లేవనెత్తండి నైనా. అదిగో చదువుకొని వచ్చిన బిడ్డలకు మీరు తోడుని మహిమ పొందండి నాయన. ఇదిగో చదువులు వెనుకబడ్డ బిడ్డలకు సహాయం చేయండి, పరీక్షలు రాస్తున్న బిడ్డలకు సహాయం చేయండి, ఉద్యోగాల విషయంలో సహాయం చేయండి, వివాహ జీవితాల విషయంలో సహాయం చేయండి, గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలాలు దయచేయండి, గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దయచేయండి, సుఖప్రసవంతో పొందిన తల్లి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి, విధవరాలను మీరు ఆదుకొని మహిమ పొందండి నైనా. నీకు వందనాలు, స్తోత్రములు. మహోన్నతుడా, మంచి దేవుడా, దయగల తండ్రి, ఇదిగో ఇక న్యూ మెథడిస్ట్ చర్చ్ మేకవనంపల్లి క్రైస్తవ సంఘం సేవపరిచేరని సంఘ సభ్యులందరినీ దీవించి ఆశ్రయించి ప్రతి హృదయంలో ప్రతి కుటుంబంలో సమాధానం దయచేయండి. ప్రతి బిడ్డ ప్రతి కుటుంబము రక్షింపబడి సంఘమంతా రక్షింపబడి నీలో సంతోషించి ఆనందించలాని కొరకు దయచేయండి. సాతాను కుతంత్రములు, దుష్టుని కార్యములు, అపవాది కార్యములు, విరోధి కార్యములు సంపూర్తిగా లాభించేయండి. మమ్మల్ని అందరినీ, మా కుటుంబాలను, మా సంఘం అంతటి మీరు ఆశీర్వదించి మహిమ పొందండి. మా హైదరాబాద్ రీజనల్ కాన్ఫరెన్స్ మెథడిస్ట్ సంఘం సేవపరిచేరు కాన్ఫరెన్స్ పెద్దలను, అధికారులను ఎదుగో మా తండ్రి ప్రభా దీవించి ఆశీర్వదించి మహిమ పొందండి. దైవికంగా ప్రభా మేము అన్ని వేళలో ఎల్లవేళలో దీని మా తండ్రి ప్రభా యేసు వైపు చూస్తూ ముందుకు సాగుటలో కృప దయచేయండి. మేము తూలి తొట్టిల్లకున్నట్లు, పడిపోకున్నట్లు, వెనుదిరగకున్నట్లు మా తండ్రి అలేక సలేక సాగిపోవటకు కృప దయచేయండి నైనా. ఈ దినదీవుల ఆశీర్వాదములు మా అందరి పైన కుమ్మరించండి. దినాన ఇదిగో ఉపవాస ప్రార్థన కూడిక సందర్భంలో బిడ్డలు నీ అందరి నమ్మకం, విశ్వాసం, భక్తి, ప్రేమతో ఇదిగో బిస్కెట్స్ తీసుకొచ్చిన బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ఇదిగో మా తండ్రి ప్రభా మరి సమోసాలు మరి స్పాన్సర్ చేసినటువంటి మీకు ప్రేమిడ్లు మరి ప్రభా మహేందర్ని బట్టి నీ వందనాలు, స్తోత్రములు. ఇదిగో సరితమ్మను బట్టి నీ వందనాలు, స్తోత్రములు. కొనింటి మహేందర్ సరితమ్మ వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి వారి కుటుంబంలో సమృద్ధి అయిన దీవెన ఆశీర్వాదం అనుగ్రహించి మహిమ పొందండి నైనా. ఇదిగో నీకు మహిమైశ్వర్యములో మా ప్రతి అవసరం తీర్చండి నాయన. సంఘం అవసరాలన్నీ తీర్చండి. అందరిని ఎరిగిన దేవుడు, అందరి సమస్యలు ఎరిగిన దేవుడు. ఇదిగో అందరిని మీరు ఆదుకొని ధైర్యపరిచి బలపరిచి మహిమ పొందండి. ఇదిగో మీరు కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఈ స్థలంలో అడుగు పెడుతున్న ప్రతి బిడ్డకు మానసిక స్వస్థత, శరీర స్వస్థత, జీవితంలో గొప్ప ఆదరణ, ధైర్యం, నిరీక్షణ, విశ్వాస బలం అనుగ్రహించండి. తిరిగి బిడ్డలు ప్రభా వారి గృహాలకు వెళ్ళనైట్లుగా మీరు తోర్నిడుగుండి మహిమ పొందని నైనా. నీ వందనాలు, స్తోత్రములు. మహోన్నతుడా, మంచి దేవుడా, తిరిగి మీ సాయంకాలం మీ చిత్తమైతే ఏ రీతిగా కలుసుకునేంత వరకు మీ కాపుదల భద్రతను గ్రహించేది. ఇదిగో సమస్త ఘనత, మహిమ, ప్రభావములు నీకు అర్పిస్తూ సంఘమంతటి నన్ను మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధమైన స్థలాలకు అప్పచెప్పుకొచ్చిన శోధన, అన్యాయం, అక్రమ, మోసం నీ లోకమందు, పాపంధకార లోకమందు,
దుష్ట లోకమందు, మాయ లోకమందు, గతించిపోయే లోకమందు ఎదుగో మా దేవ, మేము మా తల్లి ప్రభా, మా తండ్రి నీ అడుగు జాడలో చక్కగా నడుచుకున్నట్లు ఇదిగో మీ కృప దయచి నన్ను మమ్మల్ని అందరినీ మీ సులో నీళ్ళుంచి, మీ అధికారం కింద నుంచి, మీ కుడి చేతి నీళ్ళుంచి మీరేకల చాట్లు భద్రపరచండి. ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపిస్తున్నాం. ఈ లెంట్ డే సంఘ ప్రార్థన కోరికలను మీరు ఆశీర్వదించండి. మట్ల ఆదివారం, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఆరాధనల విషయాలు సహాయం చేయండి. సంఘ సభ్యులందరినీ సజీవమైన రాలుగా మార్చండి. ఈ సంఘము ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడుటలో, జీవము గల దేవుని సంఘముగా మలచబడుటలో మీ యొక్క ఆత్మ కార్యం జరిగించండి, మీ గొప్ప కార్యం జరిగించండి. నాయన ఎదుగో ఘనత మహిమ ప్రభావమును నీకు ఆరోపిస్తున్నాం. దేవుని మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం అని నీ వాక్యం సెలవుస్తుంది కనుక ఎదుగో ఇంత మంచి ఆలయం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రములు. ఈ యొక్క ఆలయం విషయంలో ఎంతోమంది బిడ్డలు ప్రయాసపడినారు, సహాయం చేసినారు, పాటుపడ్డారు. వారందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. అయితే దయగల దేవ, ఇంత మంచి మందిరంలో ఇది ఎల్లప్పుడూ ప్రార్థనలు జరిగే సంఘముగా, ఎదుగో మా తండ్రి విశ్వాస వీరులు కలిగిన సంఘముగా, సిలువ సైనికులు కలిగి ఉన్న సంఘముగా, ఎదుగో భక్తి గల సంఘముగా మీరు తీర్చిదిద్ది మహిమ పొందండి. ఎదుగో కొండ మీద ఉన్న పట్టణం మరుగైన నేరదను కనుక ఆ రీతి ఈ సంఘమును మీరు అభివృద్ధి చేసి ఎదుగో వ్యాప్తి మా తండ్రి వెలిగింపచేసి మహిమ పొందండి. ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపిస్తూ నన్ను మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకొంచు. క్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అర్ధనారం నేడు మాకు దయచేయం. మా రుణస్తులు మేము క్షమించు ప్రకారం మా రుణములు క్షమించు. మమ్మల్ని శోధనలెక్కే కాకిని తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవైన స్వామి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఏక దేవుని ఆశీర్వాదం ఇప్పుడు వచ్చి మనకందరికీ సంఘం అంతటితో ఇప్పుడు నిలపును సదాకాలం తోడైనగాక, ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. ఓకే, దేవుడికి స్తోత్రం.